హైవేల నిర్మాణాలలో గోల్మాల్ జరుగుతున్నాయి అన్నటువంటి విషయం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తుంది. ఏదైతే హైవే అంటేనే ఒక కీలకమైనటువంటి అంశం, కానీ హైవేల దగ్గర కూడా డబ్బులు తినేసేటటువంటి కార్యక్రమానికి సంబంధించి ఇవాళ ఒక కాన్సెప్ట్ ఏది, ఒక నేషనల్ హైవేకి సంబంధించి గోరంట్ల హిందూపురం ఎన్హెచ్ విస్తరణ పనులకు సంబంధించి దానికి 540 కోట్ల రూపాయలు మేము ఇస్తామని ప్రభుత్వం అంది, కేంద్ర ప్రభుత్వం. మీరు దాంట్లో ఎంతకి వేస్తారంటే ఎవడైనా 41కి వేయాలా, 42కి వేయాలి, కానీ అంతకంటే తక్కువకి వేస్తామని 20% తగ్గించినోడు ఒకడు, 30% తగ్గించినోడు ఒకడు, 20% తగ్గించినోడు ఒకడు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఏకంగా ఒక సంస్థ 233 కోట్ల రూపాయలకే చేస్తానని ముందుకొచ్చింది. తెలంగాణ సరిహద్దులో జీలు మిల్లి నుంచి పోలవరం వరకు ఉన్న జాతీయ రహదారి 365BB విస్తరణ పటిష్ట పనులకు 250 కోట్ల అంచనా విలువతో కొంతకాలం కింద టెండర్లు పిలిస్తే అందులో బెకమ్ ఇన్ఫ్రా అనే గుత్తేదారు సంస్థ అంచనా కంటే 40.3% తక్కువ కోట్ చేసి బిడ్ దక్కించుకుంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులు ఇది అత్యధిక లెస్ అని అంతా భావిస్తున్నారు. దీనికి మించి ఇప్పుడు గోరంట్ల హిందూపురం ఎన్హెచ్ ప్రాజెక్ట్ 43.2% తక్కువతో కొత్త రికార్డు సృష్టించింది. ఎన్హెచ్ అధికారులు వేసిన అంచనా విలువ కంటే అతి తక్కువ మొత్తానికే పనులు చేస్తామని గుత్తేదారు సంస్థలు బిడ్లు దక్కించుకోవడంతో అవి ఆ ప్రాజెక్టులు ఎలా పూర్తి చేయగలవు, వాటికి ఎలా గిట్టుబాటు అవుతుందనే ప్రశ్నలు తలెత్తున్నాయి. పలు ప్యాకేజీలు ఇంజనీర్లు అంచనా వేయడంలో లోపం ఉందా, గుత్తేదారులకు మేలు కలిగిన అంచనా విలువలను ఎక్కువగా పేర్కొంటున్నారనే అనుమానాలకు తావిస్తుంది. మరోవైపు అంచనా విలువ కంటే 30% అంతకంటే ఎక్కువ లెస్ కోట్ చేసిన గుత్తేదారుల నుంచి అధికారులు వివరణలు తీసుకుంటున్నారు. ఆ గుత్తేదారు సంస్థ ఇంకా ఎక్కడెక్కడ పనులు చేస్తుంది, వాటి విలువ, సంస్థ ఆర్థిక పరిస్థితి, నిర్మాణానికి అవసరమైన సామాగ్రి అందుబాటులో ఉందే వంటి అంశాల మీద ఆడిటర్ల ద్వారా వివరణ తీసుకుంటున్నారు. వీటి మీద సంతృప్తి చెందితేనే LOI జారీ చేసి ఒప్పందం చేసుకుంటున్నట్టు అధికారులు చెప్తున్నారు. పలు గుత్తేదారు సంస్థల వద్ద ఉన్న భారీ మిషనరీని ఖాళీగా ఉంచకుండా క్రషర్లు మూసేయకుండా చూసేందుకు ఇలా పోటీపడి బిడ్లు వేస్తున్నట్టు కూడా అనుమానిస్తున్నారు.